ఈ నెల 11, 12, 13, 14 తేదీలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించబడును. ఎడ్ల పందాలలో పాల్గొనే వారికి మరియు తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం కలదు. పుల్లల చెరువు రోడ్లోని స్విమ్మింగ్ పూల్ పక్కన ఎద్దుల పోటీలను అంగరంగ వైభవంగా, రైతు శ్రమకు గౌరవంగా, తెలుగు సాంప్రదాయాలకు ఊపిరిగా సంబరాలు అంబరాలు అంటే విధంగా ఈ జాతీయ స్థాయి ఎడ్ల పందాలు జరుగును. కావున ప్రజలు ఈ పోటీలను తిలకించేందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రశేఖర్ కోరారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టేటటువంటి ఒక పండగ, ముచ్చటగా 3 రోజులు జరుపుకునేటటువంటి పండగ. తెలుగువారు ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఉన్నా కూడా సొంత గ్రామాలకు తరలివచ్చి కుటుంబ సభ్యులతోటి, బంధుమిత్రులతోటి కలిసి చేసుకునేటటువంటి పండగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతికి పశు సంపద పట్ల చాలా అవినాభావ సంబంధం ఉంది. సంక్రాంతి అంటే పంటలు, పంటలు అంటే పాడి, అదే మన యొక్క సాంప్రదాయం. అందుకే పశు ప్రోత్సాహక కమిటీ, ఒంగోలు పశు ప్రోత్సాహక కమిటీ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు వీరు జాతీయ స్థాయిలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూనే ఉంటారు. వారి ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ ఎర్రగొండపాలెం వేదికగా ఎద్దుల పందాల పోటీలు జరగబోతున్నాయి. ఇది మన సంస్కృతిని గౌరవించటానికి, మన యొక్క సంస్కృతిని భావితరాలకి ఇవ్వడం కోసం, రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెంలోకి వచ్చి ఈ యొక్క ఎద్దుల పోటీల్ని తిలకించి ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం తెలుపుతూ 11, 12, 13, 14 తారీఖులు దాదాపుగా 4 కేటగిరీల్లో ఈ యొక్క ఎద్దుల పోటీలు నిర్వహించబడుతుంది. దాదాపు 15 లక్షల వరకు ప్రైజ్ మనీ, సీనియర్ విభాగంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క జతకి కన్సోలేషన్ ప్రైజ్ కూడా పెట్టి ప్రతి ఒక్క జత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ,